టౌఫై తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను పవని. ఇక తెలంగాణ న్యూస్ రౌండ్ అప్ చూద్దాం. నేడు ఉస్మానియా వర్సిటీకి సీఎం రేవంత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం 2047 నాటికి హైదరాబాద్ లో 623 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ ను విస్తరించనున్నట్లు విజన్ డాక్యుమెంట్లలో పేర్కొన్న ప్రభుత్వం యువతకు అడ్వాన్స్ స్కిల్స్ పై శిక్షణ, ఉపాధి కల్పనపై టాటా టెక్, అపోలోతో సహా పలు సంస్థలతో ప్రభుత్వం 72 కోట్ల రూపాయల విలువైన 9 ఒప్పందాలు. ఈ నెల 11వ తేదీన 7 మండలాల్లో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎన్నికల విధులకు వెళ్తున్న పోలీసు అధికారులతో బుధవారం ఉదయం సమావేశం నిర్వహించారు. పోలింగ్ కౌంటర్ ముగిసే వరకు బయట వ్యక్తులు లోపలికి పంపించవద్దని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇక లియోనెల్ మెస్సీ గోట్ టూర్ ఆఫ్ ఇండియా 2025 లో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే. సింగరేణి ఆర్ఆర్, అపర్ణ మెస్సీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆడతారని నిర్వాహకులు తెలిపారు. పెనాల్టీ షూటౌట్ కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ భారీ ఈవెంట్ కోసం 33,000 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రాబోయే 3-4 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ ఐఎండీ తెలిపింది. ఇవాళ, రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న కనిష్ట ఉష్ణోగ్రత అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లాలో గిన్నెధరలో 6.1 డిగ్రీ సెల్సియస్ నమోదైంది. 20 జిల్లాల్లో సింగిల్ డిజిట్ పరిమితమైంది. తెలంగాణలో లారీల టెస్టింగ్ ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్ పాటిస్తున్నామని తెలిపింది. 13 ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్నెస్ టెస్టింగ్ కోసం 12,000 రూపాయలు వసూలు చేసేవారని తాజాగా 30,000 రూపాయలకు పెంచాయని మండిపడ్డారు. అటు ఏపీలోని లారీ ఓనర్ అసోసియేషన్ లో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో అక్కడ బంద్ తాత్కాలికంగా వాయిదా పడింది. ఇది వాళ్ళ టాప్ 5 తెలంగాణ న్యూస్. రేపటి టాప్ 5 తెలంగాణ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.